హలో లవన్, హలో లవన్. ఏంటి పిల్లగా లాభం లేడు కదా, ఎటు పోతారు? ఇలా బలేదు కదా, ఎటు పోతాం? ఆడుకున్నా పోతాం. ఇవాళ రాకెట్ల పున్నాం కదా, బడికి సెలవు ఇచ్చిల్లు. ఇవాళ ఎటు పోతాం? ఆడుకున్నా పోతాం. మరి ఆడు ఎటు పోయిండో మళ్ళీ ఇంకప్పు. సరే మరి. అదన్నా లవన్ ఏమడ్డా? అవు కనబడ్డాడు గారా ఏమడ్డాడు? ఆడ ఆప్సెట్ కాడ కూర్చొని ఎడుతుండు గారా. మనకి రాఖీ ఆటానికి అక్కలేని లోన్ లేరు, ఎక్కి ఎడుతుండ్రా. ఈ బతుకుబాడు గాను నా రాతనే మంచిగా లేదు. నా రాత గిట్లెందుకు రాసిండా దేవుడు? మా అమ్మ నాన్న నాకు ఒక అక్కనో చెల్లెనో కంటే ఎంత మంచిగా ఉండు. అందరు రాఖీ కట్టుకుంటుళ్ళు, నేనేమో అందరి ముఖం చూడబడితిని. ఈ భగవానికి రాఖీ కట్టడానికి ఓలే రాయో, మరి ఏం చేద్దాం? అరే గీడేం చేస్తున్నావురా? మరి ఏం చేయాలరా, మనసున పట్ట కిడ కూర్చున్నా. అరే నువ్వేందా గిట్లా తయారైనావు? అరే నువ్వు ఆడల డ్రెస్ మంచి కడుతున్నావురా. మంచిగా ఉన్నారా? అరే ఇక్కడ నువ్వు బాధపడుతున్నావు అని తెలిసిందిరా, అందుకే ఈ గెటప్లో వచ్చిండ్రా. నీకు అక్షరాలు రాకపోయి, నాకు అక్షరాలు లేకపోయి, అందుకే నీకు రాఖీ కదమ్మని వచ్చిండ్రా. అరే దేవుడా రాఖీ గారుగా. అరే నువ్వు నాకు రాఖీ కట్టినావు కానీ నాకు నీకు ఇచ్చేదానికి ఏం లేదురా. నా దగ్గర కట్నం ఇచ్చేదానికి. నేను నీకు గడిన రాఖీ, నువ్వు నాకు గడిన రాఖీ, దాంట్లో ఏముందిరా? తెల్లుకు తెల్లు, దానికి ఎందుకు బాధపడు? దావత్ వేసుకుందాం. అదే చెప్పిన నా దగ్గర దావత్కి పైసలు లేవు అని. ఈ డ్రెస్ వేసుకోరా, దావత్ పైసలు జమ చేద్దాం. సరేరా. సరే అక్కసల్లో లేని వాళ్ళు ఊళ్ళో మర్చిపోని ఉంటారు, అలా గట్టేద్దాం. రాఖీ దావత్ వేసుకున్నాం. అట్లా ఏమైనా చిన్న గట్ట బాధపడుతున్నాం. మా చెల్లె రాఖీ కడతాం రాలే, అందుకు బాధపడుతున్నాం. మేము లేమా రాఖీ కట్టుకొని గట్టెందుకు బాధపడుతున్నావు? ఇంకా చూడు నీకోసం గీత మంచి డ్రెస్ వేసుకొచ్చినాం. అరే అచ్చం ఆడలాగా తయారయ్యారు మీరు. మనం తయారైనాం. మరి కట్నమే చెప్పినా పైసలు వస్తాయని. ఇగో 500 రా.
అరే పార ఇంకోళ్ళకన్నా కడదాం రాఖీ. మరి కట్నమే చెప్పినా పైసలు వస్తాయని. ఇగో 500 రా. అరే పార ఇంకోళ్ళకన్నా కడదాం రాఖీ. నాకు రాఖీ కట్టి ఎవరు రాలేదు. వాళ్ళు వస్తారా కొడుక, నీకు రాకెట్ కట్ట వాళ్ళు వస్తారా? నువ్వు బాధపడకు నాన్న, నువ్వు వేడకురా. పోయి మా సూపర్తో రాఖీ కట్టుకున్నా, నాకు బాధ ఉండదా? బాధపడకురా కొడుక, మీ అమ్మ నాన్న యాక్సిడెంట్ లేదు చచ్చిపోయా, బాధపడితే ఏమవుతుందిరా? అయ్యో బిడ్డ, పోయిన సంవత్సరము నా బిడ్డ వచ్చి రాఖీ కట్టిందిరా నీకు నీ తండ్రికి, ఇప్పుడు వాళ్ళు వస్తారా? అయ్యో కొడుక. ఏడపోతే ఏమున్నదిరా, నా బిడ్డ వస్తే నా ఇల్లు ఎంత కలకలలాడురా, ఎంత మంది వచ్చిర్రా, నేను ఎట్లా చేయాలరా? అయ్యో నా బిడ్డ, నా బిడ్డ రాకపోయారా, నేనేం చేయాలరా? అరే శివానలు ఇల్లే ఇదే కదరా, ఆన్సర్ అక్కసలు లేరుగా, పోయి రాఖీ కడదామా? పక్కారంపా పన్నాడు. మీరు ఎవరవా? అయ్యో తాత ఏర్పడి చేస్తారు, నేను రిషిని. నేను ఎలా అన్ని అరే ఆడవాళ్ళు చేసి ఏం చేసుకున్నారా? అరే మీ గిడ్డ వచ్చిర్రా? మేమన్నాక అక్కసలు లేరు కానీ రాఖీ కడదామని వచ్చినాం. ఆ ఇంటిని వెళ్ళిపోయి. అరే శివ 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 గంగాగా ఎందుకు ఎత్తున్నవి? శివ ఏమైంది? నీకేమైంది? ఆడల డ్రెస్సులు వేసుకొని వస్తున్నారు. అరే నువ్వు ఇక బాధపడతావు అని తెలిసా మేము రాఖీ కడతాను వచ్చినాం బయటికి. చూడు రాఖీ. అరే ఇప్పటిదాకా మస్తు మందికి రాకట్టేసినాం, ఒక్కనే ఉన్నాం. మస్తు బాధపడ్డాడు రాఖీ లేదని. అమ్మాయి ఇప్పుడు సంతోషమేనా? సంతోషమే నాన్న, ఇప్పుడు నా మనమడికి కలకలలాడుతున్నాడు. సంతోషమే బిడ్డ. అరే ఇప్పుడు ఇట్లా నవ్వుకుంటుండు. నవ్వుతాడు బిడ్డ. నన్ను మీకు రాఖీ కట్టడానికి ఎవ్వరు లేరని ఎప్పుడు బాధపడకండి. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి, మిమ్మల్ని కాసేపు నవ్వించడానికి ఇలా ఒక చిన్న ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. బాగా